హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? 20 ఏళ్ళు కష్టపడి చదువుకుంటే 60 ఏళ్ళు ఆనందంగా జీవిస్తాడు. 20 ఏళ్ళు గాలికి తిరిగేస్తే 60 ఏళ్ళు నరకంలో జీవిస్తావు. వ్యక్తిత్వాన్ని వదులుకొని మరి బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతో ఉంటారు, నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. మాట్లాడాలి అనుకునే వారికి టైం ఖచ్చితంగా దొరుకుతుంది, కానీ వద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. జీవితంలో ఒక వయసు దాటాక మనసారా నవ్వలేని క్షణాలు అలవాటు అవుతాయి. సహనం అలవాటవుతుంది. పలకరింపులే లేని సమాజం ఎదుర్పడుతుంది. చివరికి ఒంటరి వాళ్ళం అవుతాం. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. ఒక మనిషి ఆలోచనల మీద ఒత్తిడి పెంచితే అతనిలోని నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఒక వ్యక్తిపై మీ మనసులో మీకిష్టమొచ్చినవన్నీ ఏవేవో ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది. మనుషులను చదివితే లోకజ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బతకొచ్చు, కానీ లోకజ్ఞానం లేకపోతే బ్రతకడం కష్టం. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. ఏదీ శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం. రేపు అనేది దేవుడిచ్చే వరం. మన ఆనందం పంచుకునే వారికంటే మన బాధను పంచుకునే వారిని ఎప్పుడూ వదులుకోవద్దు. ఆనందం అందరూ పంచుకుంటారు, కానీ మన బాధను కొందరే పంచుకుంటారు. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూడు. గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తరువాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం. రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం. కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. కళ్ళు రెండున్నా ఒకే దృశ్యాన్ని చూస్తాయి. చెవులు రెండున్నా ఒకే మాట వింటాయి. అదేంటో నాలుక ఒకటున్నా 40 రకాలుగా మాట్లాడుతుంది. పనిమంతుడు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తాడు. బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తాడు. బలం అనేది అందరికీ ఉంటుంది. సంకల్ప బలం అనేది కొందరికే ఉంటుంది. అది ఉన్నవారే విజయాన్ని సాధించగలుగుతారు. యుద్ధం అనేది గెలుపు కోసం అయితే నీ వారితో కలిసి పోరాడు. అదే యుద్ధం నీ వారి కోసం అయితే ఒంటరిగానే పోరాడు. మనకు
ఎంత సంపద ఉన్నప్పటికీ మనశ్శాంతి అనే సంపద లేకపోతే జీవితంలో మనకు సంతోషం అనేది ఉండదు. నీకు నవ్వడం, నవ్వించడం అలవాటైతే లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించు. ఎవరు ఏం చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని ప్రవర్తించే వాళ్ళే వివేకవంతులు. అందరికీ అందుబాటులో ఉండకండి, అలుసుగా మారుతారు. ఎవరితో ఎంత ఉండాలో అంతవరకే ఉండాలి. అతి చనువు మీ ఆత్మాభిమానానికి హానికరం. నువ్వు గొప్పవాడివి అయిన తరువాత చప్పట్లు కొట్టే వాళ్ళ కంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టే వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. నీకు కష్టం వచ్చినప్పుడు బంధువులను పరీక్షించు. నీకు భయం కలిగినప్పుడు ధైర్యాన్ని పరీక్షించు. నీవు పేదరికంలో ఉన్నప్పుడు భార్య గుణమును పరీక్షించు. అర్థం చేసుకునే అర్ధాంగి దొరికితే అడుక్కునేవాడు కూడా హాయిగా ఉంటాడు. అహంకారి భార్య దొరికితే ఎంత పెద్ద మగాడు అయినా సన్యాసంలో కలవాల్సిందే. కలల ప్రయాణం మెలకువ వరకే, అలల ప్రయాణం తీరం వరకే, మేఘాల ప్రయాణం కురిసే వరకే, కానీ స్నేహం ప్రయాణం మరణం వరకు. రేపటి వెలుతురు చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధని భరించాలి. జారే కన్నీటిని చూసి జాలిపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే అంత సులువుగా కన్నుల నుండి కన్నీరు రానివ్వకు. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠినమైన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం. ఓటమనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఒక అడ్డంకి మాత్రమే. అదే ఆ మార్గానికి చివర కాదు. దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే గెలుపు మన సొంతమవుతుంది. పచ్చగా ఉన్న చెట్టు కిందనే అందరూ కూర్చుంటారు. ఎండిపోయిన చెట్టు కింద ఎవ్వరూ కనపడరు. అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పాటు ఉంటారు. అదే డబ్బు లేకపోతే ఎవ్వరూ దగ్గరికి కూడా రారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.